బ్యాంకులను మోసం చేశారు, వేల కోట్లు దోచేశారు, దేశం దాటేసి బిందాస్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. పార్టీలు చేసుకుంటూ వీడియోలు విడుదల చేస్తూ భారత దర్యాప్తు సంస్థలనే ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత చేస్తున్న ఆర్థిక నేరగాళ్లను ఏమీ చేయలేమా? భారత్కు రప్పించి కఠినంగా శిక్షించలేమా? సగటు భారతీయుడిలో ఇవే ప్రశ్నలు. ఆ ప్రశ్నలకే విదేశాంగ శాఖ రిప్లై ఇచ్చింది. ఏ ఒక్క ఆర్థిక నేరగాడిని వదిలే ప్రసక్తే లేదంది. లండన్లో ఉన్న లలిత్ మోదీ, విజయ్ మాల్యాల లెక్క తేల్చే సమయం వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ఇంతకు లలిత్ మోదీ, విజయ్ మాల్యాలకు ఇండియా ఎలా చెక్ పెట్టబోతోంది? ఆర్థిక నేరగాళ్లను భారత్కు రప్పించేందుకు ఉన్న అడ్డంకులేంటి? వాచ్ దిస్. వేల కోట్లు దోచేసి లండన్లో జల్సాలు, రంగంలోకి సర్కార్. లలిత్ మోదీ, విజయ్ మాల్యాపై ఫోకస్ చేసిన విదేశాంగ శాఖ. ఆర్థిక నేరగాళ్లను కీర్ స్టార్మర్ ప్రభుత్వం అప్పగించబోతోందా? ये सरकार आर्थिक विषयों से संबंधित अनियमितताओं के विरुद्ध कड़ी कार्रवाई कर रही है, करती रहेगी और करेगी. जनता के पैसे का अनियमित अर्जन इस सिस्टम को स्वीकार नहीं होगा. వేల కోట్లు కొల్లగొట్టి దేశం దాటేసిన ఆర్థిక నేరగాళ్లను కాలరు పట్టుకుని లాక్కొస్తామని 2018లో ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఇదే. కానీ ఏళ్లు గడిచిపోయినా ఈ హామీని నిలబెట్టుకోవడంలో విజయం సాధించలేకపోయారు. అందుకారణం మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విదేశాల్లో తలదాచుకుని అక్కడి చట్టాలను అడ్డుపెట్టుకుని గేమ్స్ ఆడడమే. ముఖ్యంగా విజయ్ మాల్యా, లలిత్ మోదీలైతే లండన్లో జల్సాలు చేస్తూ భారత్ తమని ఏమీ చేయలేదనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల భారత దర్యాప్తు సంస్థలనే రెచ్చగొట్టే దుస్సాహసం చేశారు. వేల కోట్లు దోచేసి లండన్ పారిపోయిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పే వీడియోనే ఇది. వీరిలో ఎవరికి తప్పు చేశామన్న పశ్చాత్తాపం లేదు. పైగా తామే బాధితులమనేలా భారత్నే బ్లేమ్ చేసి దుస్సాహసం చేశారు. డిసెంబర్ 16న విజయ్ మాల్యా 70వ పుట్టినరోజు జరుపుకున్నాడు. దీనికి బిలియనీర్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటూ లలిత్ మోదీ, విజయ్ మాల్యా అతి పెద్ద పలాయనవాదులుగా నిలిచారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, లెట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ ఇన్ ఇండియా అగైన్ అంటే మళ్లీ భారత్ లో ఇంటర్నెట్ ను బద్దలు కొడదామని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. కోట్లాది భారతీయులు ఆర్థిక నేరగాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కట్ చేస్తే విదేశాంగ శాఖ సీన్లోకొచ్చింది. మాతృదేశాన్ని మోసం చేసిన వాళ్లను విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చింది. फर्स्ट पहले हम देखिए, जो भी भगौड़े हैं, भारत सरकार प्रतिबद्ध है कि जो भी यहाँ से भागे हुए लोग हैं, हमारे कानून के दायरे से भागे हुए लोग हैं, उनको हम वापस लाएंगे. इस मामले में कई देशों के साथ हमारी बातचीत चल रही है और मैं आपको आश्वस्त करना चाहता हूँ कि हम इस मामले पर पूरी तरह से ठोस हैं और प्रतिबद्ध हैं कि उनको वापस लाया जाएगा. లండన్లో పార్టీలు చేసుకుంటూ భారత దర్యాప్తు సంస్థలను ఎగతాళి చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్న లలిత్ మోదీ, మాల్యాపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ రియాక్షన్ ఇదే. అలాంటి పరారీలను తిరిగి తీసుకురావడానికి మేం కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ఈ ప్రక్రియలో అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయని, అయితే చట్టపరమైన అనేక దశల కారణంగా ఆలస్యం జరుగుతోందని వివరించారు. అంతే తప్ప మరొక ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఆయన. సో లలిత్ మోదీ, విజయ్ మాల్యాలకు త్వరలోనే చెక్ పెట్టబోతున్నారన్నమాట. ఆ దిశగా కీర్ స్టార్మర్ సర్కారుతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి కూడా. భారత్, బ్రిటన్ మధ్య ప్రస్తుతం సత్సంబంధాలున్నాయి. ఇటీవలే 2 దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. కాబట్టి ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టించేందుకు కీర్ స్టార్మర్ సర్కారు మద్దతు దొరికే అవకాశం లేకపోలేదు. నిజానికి విజయ్ మాల్యా ఇప్పటికే బ్రిటన్ కోర్టులో తన అప్పగింతకు వ్యతిరేకంగా ఉన్న అన్ని ప్రధాన అప్పీళ్లలోనూ ఓడిపోయారు. సాంకేతికంగా చూస్తే ఆయనను భారత్కు పంపడానికి మార్గం సుగమమైనట్టే. కాకపోతే విజయ్ మాల్యా రాజకీయ ఆశ్రయం లేదా మానవ హక్కుల పిటిషన్ ఆధారంగా తన అప్పగింతను అడ్డుకుంటున్నారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు బ్రిటన్ ప్రభుత్వం ఆయనను భారత్కు అప్పగించలేదు. ఈ చిక్కుముడులను ఎలా విప్పాలో జయశంకర్ కు తెలుసు. ఇక లలిత్ మోదీ విషయానికొస్తే మాల్యాతో పోలిస్తే లలిత్ మోదీపై ఉన్న కేసులు భిన్నమైన
కీలకమైనవి. ఆయనపై ప్రధానంగా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఆయన అప్పగింత ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉంది. లలిత్ మోదీ తన పాస్పోర్ట్ రద్దయినప్పటికీ ప్రస్తుతం ఇతర దేశాల పౌరసత్వం, ట్రావెల్ డాక్యుమెంట్ల సహాయంతో లండన్లో ఉంటున్నాడు. భారత ప్రభుత్వం ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను కోరుతోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై పూర్తి స్పష్టత రాలేదు. మోడీ సర్కారు ఈ ఇద్దరిని రప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ కొన్ని అడ్డంకులున్నాయి. బ్రిటన్ అప్పగింత చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. నిందితులు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన లేదా జైలు పరిస్థితుల్ని సాకుగా చూపి దశాబ్దాల పాటు కేసులను లాగచ్చు. ఇప్పటి వరకు అది జరిగింది కూడా. కానీ ఇకపై ఆ పప్పులు ఉడక్కపోవచ్చు. ఎందుకంటే ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్రిటన్కు భారత్తో బలమైన సంబంధాలు అవసరం. ఈ క్రమంలోనే మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇటీవలి కాలంలో భారత్, బ్రిటన్ మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఈ ఆర్థిక నేరగాళ్ల అప్పగింత అంశం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. భారత్తో బలమైన సంబంధాలు కావాలంటే బ్రిటన్లో భారత్ను మోసం చేసిన ఆర్థిక నేరగాళ్లకు ఆశ్రయం కల్పించకూడదు. వీలైనంత త్వరగా వారిని అప్పగిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఇది స్టామర్ సర్కారుకు కూడా తెలుసు. కాబట్టి త్వరలోనే ఈ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు యూకే సహాయపడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ ఇద్దరి ఆర్థిక నేరాల విషయానికొస్తే ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ కేసులో దేశం విడిచి లండన్లో తలదాచుకున్నాడు. అయితే న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఆ మధ్య ఓ పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చాడు. కానీ భారత ప్రభుత్వం ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీ లాండరింగ్, విదేశీ మార్గ చట్టం ఉల్లంఘనల అభియోగాలు నమోదు చేసింది. ఇక మరో బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా 9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్కు కావలసిన నిందితుడు. 2017లో లండన్లో అరెస్టయ్యాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. భారత్ ప్రయత్నాలు ఫలిస్తే త్వరలోనే ఈ ఇద్దరి ఆట ముగుస్తుంది. మరో ఆర్థిక నేరస్తుడు మెహుల్ చోక్సీని ఆల్రెడీ భారత్కు రప్పించేందుకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే చోక్సీ బెల్జియం నుంచి భారత్కు వచ్చే అవకాశం ఉంది. మరో నేరస్తుడు నీరవ్ మోదీ కూడా లండన్లోనే ఉన్నాడు. ఈ నలుగురి ఆట ముగించగలిగితే మరోసారి 1,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి దేశం దాటేసే ధైర్యం ఎవడూ చేయడు.